అందరికీ నమస్కారం. నేను జై భీమ్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ సిహెచ్ మల్లికార్జున్ మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏమంటే, ఈ నెల ఆగస్ట్ 23వ తారీఖు అర్ధరాత్రి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో క్యాబ్లు అనేది బంద్. ఈ బంద్ యొక్క ఉద్దేశం ఏమంటే, టీజీఆర్టీసీ ఎలక్ట్రికల్ ఫ్రీ ఆటోలు అనేది రాబోతూ ఉంది. అదేవిధంగా మనకి మహాలక్ష్మి ఉచిత ఫ్రీ బస్ వల్ల ఎంతగానో నష్టపోయినాము. ఈ ఓలా ఊబర్ బైకుల వల్ల ఎంతో నష్టపోయినాము. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మన జేఏసీ, ఏఐటీయూసీ, బీఆర్టీయూ, సిఐటియు, జై భీము అనేక రకంగా ఎన్నో యూనియన్లు కలిసి ఈ యొక్క నిర్ణయం అనేది తీసుకొని ఈ రాష్ట్ర బంద్కు అనేది పిలుపునివ్వడం జరిగింది. దీని మన ఆటో క్యాబ్ డ్రైవర్లు అన్నలందరూ కూడా 23వ తారీఖు రాత్రి వరకు నడుపుకొని ఆ రాత్రి నుండి మీరు బంద్కి సహకరించాల్సిందిగా మీ అందరు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇది మన కోసం. ఎందుకంటే ఈరోజు మన బతుకులు చూసుకుంటే రోడ్డు పాలన అయినాయి. మీకు అందరికీ కూడా తెలుసు, మన ఆటో క్యాబ్ డ్రైవర్లు అన్నలందరికీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన వాళ్ళందరూ కూడా శాంతియుతంగా బంద్ చేయాల్సిందిగా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఓకేనా? అందరూ కూడా ఎక్కడికెక్కడ 24వ తారీఖు పొద్దున్నే రోడ్ ఎక్కి శాంతియుతంగా మీ ఆటో స్టాండ్ల కాడ కానీ అడ్డాల కాడ ఎక్కడైతేనేమి ఈ బంద్ అనేది పాటించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందరికీ జై భీమ్, జై భీమ్, జై హింద్.